యుద్ధ భయాల దెబ్బ ప్రస్తుతం సప్లై చైన్ మీద కూడా పడిందా అంటే అవుననే చెప్పాలి. విశాఖ పోర్టు నుంచి ఎక్స్పోర్ట్ అయిన ఆహార పదార్థాలు కానీ, వస్తువులు కానీ, సరుకులు కానీ, ఏవైనా కానీ గత 15 రోజుల కాలంగా ఎక్స్పోర్ట్ అయినటువంటి సరుకులన్నీ, ఆ షిప్ కంటైనర్స్ అన్నీ హర్మోజ్ జలసంధికి యువతల పక్క ఆగిపోయినట్లుగా వార్తలు వస్తున్నాయి. భయంకరమైన నష్టాల ఊబిలో కూరుకుపోతున్న ప్రస్తుతం ఈ షిప్పింగ్ కంపెనీలు ఆ తాకిడిని తట్టుకోలేక ఎన్ని రోజులు హర్మోజ్ జలసంధి క్లోజ్లో ఉంటుందో అర్థం కాని పరిస్థితుల్లో ప్రస్తుతం తిరిగి మళ్ళీ పంపించిన షిప్స్ని విత్ కంటైనర్స్ వెనక్కి పిలిపిస్తున్నట్లుగా తెలుస్తుంది. దాదాపుగా 10,000 పైచిలకు కంటైనర్లు తిరిగి విశాఖకు చేరుకున్నట్లుగా సమాచారం. ఈ 10,000 కంటైనర్లు కనుక తిరిగి భారతదేశానికి చేరుకుంటే పెద్ద ఎత్తున సంస్థలు నష్టపోయే అవకాశం ఉన్నట్లు, పెద్ద ఎత్తున ఇన్సూరెన్స్ ఫీజులు కట్టుకోవాల్సిన పరిస్థితి ఉన్నట్లుగా సమాచారం.